కోసలనగరం సచివాలయంలో 17 మందికి ఆన్లైన్లో పెట్టి అప్పుడున్నటువంటి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ మీకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి ఆ ప్రభుత్వంలో మోసం చేయడం జరిగింది. అయినా ఇప్పటికి కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. కాబట్టి ఈరోజు పాతార్ కార్డుకు సంబంధించినటువంటి మొత్తం మంది మహిళలు కూడా ఈరోజు పని వదులుకొని ఇక్కడ ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఎంఆర్ఓకి మొత్తం విషయాలు చెప్పినాం. గతంలో జరిగింది, వాళ్ళకి జరిగిన నష్టాలు ఇబ్బందులన్నీ చెప్పి ఖచ్చితంగా గ్రామానికి వచ్చి చూసి అందరికీ ఇంటి స్థలాలు ఇస్తామనేసని ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 45 మందికి మీరు వచ్చి సర్వే చేసి ఖచ్చితంగా మాకు అక్కడ స్థలం ఉంది, స్థలం కూడా మేమే చూపిస్తాం, మీకు చేత కాకపోతే స్థలం కూడా మేమే చూపిస్తాము, వచ్చి అక్కడ వాళ్ళకి ఖచ్చితంగా 3 సెంట్లు, గతంలో 1 సెంటు ఇస్తా ఉండింది ఆ ప్రభుత్వం, ఇప్పుడు 3 సెంట్లు అన్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకి 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి. ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు ఈ యొక్క పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుందని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకు స్థానిక ఎమ్మెల్యే గారు